అరటికాయతో ఒక వంట చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో సునీత గారు రెడీయా? రెడీ అండి. వంట పేరు చెప్పమంటే మీ పేరు చెప్తూ కూర్చున్నారు. ఇప్పుడు వంట పేరు చెప్పండి. అరటి ఉల్లికాడల కూర. అరటి ఉల్లికాడలతో కూర. ఓకే ఓకే, మరి అరటి ఉల్లికాడల కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. అరటి ఉల్లికాడల కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అరటికాయ ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లికాడలు 1/2 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 2 టేబుల్ స్పూన్లు, శనగపప్పు 1/2 కప్పు, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో సునీత గారు మొదలు పెడదామా? కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు, కొంచెం కళ్యామాకు, ఆ తర్వాత ఉల్లికాడలు వేసుకోవాలి. ఓకే, అల్లం వెల్లిపాయ పేస్ట్, ఓకే, మిరపకాయ పేస్ట్, ఓన్లీ పచ్చిమిర్చి పేస్ట్, కొంచెం ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇంత వేసారు, ఇంత పడుతుందా? పడుతుంది. బాగా కారం ఎక్కువ తింటారా మీరు? తింటాము. అదే ఆ పేస్ట్ క్వాంటిటీ చూస్తే నాకు అర్థమైంది. కొంచెం ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. చేయండి. ఇంట్లో అందరు కారం తింటారా అండి? లేదు, మా హస్బెండ్. మీ హస్బెండ్ తినరా? తింటారు. కొంచెం పసుపు వేసుకుందాం. మీ హస్బెండ్ ఒకరి కోసం బాగా కారంగా చేస్తారా? లేదు, ఇద్దరం తింటాం మేము. ఇప్పుడు నేను ఇంట్లో అందరు కారం తింటారా అని అడిగా. లేదని మా హస్బెండ్ అన్నారు. ఆయన ఒక్కళ్ళే తింటారని నేను కూడా తింటాను. మరి పిల్లలు ఉన్నారా? బాబు ఉన్నాడు. బాబు కూడా తింటాడు? బాబు లేడు, ఆయనకి సపరేట్గా చిన్న బాబు. ఓకే, ఇది వేసేసుకుందాం. అరటికాయ ముక్కలు వేసారా? అరటికాయలు ఉడికించుకోవాలి. వేసారేంటి? శనగపప్పు వేసుకుని ఉడికించుకున్నాం. ఓహో, కొంచెం మగ్గనిద్దాము. సో ఇప్పుడు ఉప్పు ఆ పచ్చిమిరపకాయ పేస్ట్ లో వేసుకున్నది సరిపోతుందండి? లేదండి, ఇంకొంచెం వేసుకోవాలి. మళ్ళీ యాడ్ చేస్తాను కొంచెం. ఓకే, కొంచెం 1 నిమిషం మూత పెట్టండి. ఒక 1 మినిట్. ఈ ఉల్లికాడల కాంబినేషన్ లో మీకు ఇప్పుడే ఐడియా వచ్చిందా? జనరల్గా ఇదివరకు ఎప్పుడైనా చేశారా? చేస్తామండి, ఉల్లికాడలతో కూడా చేస్తాం. అంటే ఆనియన్ బదులు ఇది ఉల్లికాడలు వేసుకుంటే కొంచెం వెరైటీగా టేస్ట్ ఉంటుంది. అలా చేస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు ఈ రోజు ఈ కాంబినేషన్ చేస్తున్నారు. అంటే జనరల్ గా ఈ కాంబినేషన్స్ కూడా కొత్తగా ఉంది. ఎందుకంటే ఉల్లికాడలు అనేది మనము కొంతమంది ఇట్లా ఈ టొమాటో ఆ కాంబినేషన్ వాడతారు, లేదంటే రైస్ కి ఎక్కువ, అంటే ఫ్రైడ్ రైస్ లాంటి వాటిలో ఎక్కువ వాడుతుంటారు కదా. ఈ అరటికాయ అనేది అసలు టోటల్ గా ఒక ట్రెడిషనల్ ఐటమ్ కింద ఉంటుంది. దానికి బాగుంది ఈ ఉల్లికాడల టేస్ట్. కొంచెం సాల్ట్ వేసుకుందాం. వేయండి. సో జనరల్ గా అరటికాయలో కొద్దిగా శనగపప్పు అది ఎక్కువ వేస్తుంటారు కదా, అంటే ఫ్రైస్ లో ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అరటికాయ అని తెలియకుండా ఉన్నా. కొంచెం అంతేనా? కొంచెం కొబ్బరి పొడి వేసుకున్నాం. ఎండు కొబ్బరి పొడి కొంచెం చిన్న సిమ్లో పెట్టాం. కొన్ని వాటర్ వేయండి. ఇది పచ్చి కొబ్బరి తురుమా? పచ్చి కొబ్బరి. ఓకే, అదే ఎండు కొబ్బరి పొడి అంటే అన్నారే, మరి మీరు ఏదో కన్ఫ్యూజన్ లో ఉన్నారు. వాటర్ కావాలా? కొన్ని. కొంచెం కొత్తిమీర వేసుకుందాం, మూత పెట్టేద్దాం కొంచెం. మూత పెట్టేద్దాం కొంచెం, ఒక 2 minutes. ఓకే, సో కాస్త మగ్గితే మనకి రెడీ టేస్ట్ వస్తుంది. ఓకే, వెయిట్ చేద్దాం. చూద్దామండి. చూద్దామండి. ఓకేనా? ఓకే, కలుపుతాం ఒక్క నిమిషం. ఓకే, ఆఫ్ చేసేసండి. ఓకే అండి, సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నామండి. ఇది
దీనికి ఇప్పుడు గార్నిష్ చేసుకుందాం కొంచెం. చేయండి. కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. అదేమిటి ఓ పక్కన పెట్టారా? వెరైటీ భారీ వదిలే ఉంచండి. ఓకేనా? గీత టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. ఓకే, ఇదేదో పువ్వు పెట్టినట్టుంది. ఓకే అండి, మరి ఇక్కడ చక్కగా ఉల్లికాడలతో కూడా కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అరటి ఉల్లికాడల కూర తయారు చేసే విధానం. ముందుగా అరటికాయ ముక్కలు, శనగపప్పు కలిపి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, తరిగిన ఉల్లికాడలు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, పసుపు, ఉడికించిన అరటికాయ ముక్కలు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత పచ్చి కొబ్బరి తురుము వేసి కొద్దిగా నీళ్లు పోసి కొత్తిమీర వేసి ఉడకనివ్వాలి. అంతే, అరటి ఉల్లికాడల కూర రెడీ.